తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ దగ్గర స్పెషల్ ఆఫీసర్ నాగజ్యోతి, రైతు వేదిక దగ్గర ఏఓ కృష్ణవేణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దగ్గర దమయంతి, మూడుచింతలపల్లి వీరారెడ్డి విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాం రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలు వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై. మండలంలో ఈరోజు
తెలంగాణ ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఈ యొక్క గ్రామంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. మరి 1969 సంవత్సరం నుండి కూడా తెలంగాణ గురించి ఎంతో మంది అమరులు తమ యొక్క అసూలను బాసి మరి ఈనాడు తెలంగాణను సాధించి పెట్టింది మన సోనియా గాంధీ గారు. ఈ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెకు రుణపడి ఉంటారని చెప్పేసి భావిస్తూ, మరి గతంలో 15 సంవత్సరాల కిందట తెలంగాణ వస్తే మరి టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ గవర్నమెంట్ కు, తెలంగాణ ప్రజలకు పెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క విశేషతన, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సీట్లు గెలిచి ప్రజాపాలనను ఏర్పాటు చేసుకుంది. ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా మరి ప్రజలకు 6 గ్యారెంటీల్ని హామీ ఇచ్చింది. హామీలో భాగంగా అమలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది, అమలు చేస్తున్నది. త్వరలో మరి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా భుజాన వేసుకొని మాఫీ చేసే కార్యక్రమంలో మునిగి ఉన్నందుకు రైతులందరూ కూడా అది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇంకనే మనము ఎగ్జిట్ పోల్స్ చూస్తాము. ఎగ్జిట్ పోల్స్ లో కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ లో మనం సెకండ్ డిజిట్ అంటే 11 నుంచి 13 సీట్లు గెలబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తా ఉన్నాము. మరి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10వ సంవత్సరము పూర్తయిన సందర్భంగా ముచ్చితపల్లి మండలంలోని మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జంగయ్య గారి ఆదేశాల మేరకు ముచ్చితపల్లి మండలంలో జెండావిష్కరణ. మన తెలంగాణ 69వ ఉద్యమకారుడు వీరారెడ్డి గారి వారు అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసము 6 నిమిషాలు కష్టపడి మన మధ్యలో లేనందున వారి ముందు సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు పాలాభిషేక చేశాము. ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మరి మన తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా 6 గ్యారెంటీలు అమలు చేసి, రేపు రుణమాఫీ కూడా అమలు చేసి, స్థానిక సంస్థల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మండలంలో జెండా ఎగరవేసి ఎంపీపీ, జడ్పీటీసీ అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మా ముచ్చితల్పల్లి తరఫున తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 65 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. ఎందరో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాలు మన టిఆర్ఎస్ ప్రభుత్వం పందిపోటి దొంగల్లాగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి దోస్కటిని దోసుకుంటుంటే, మన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఇందుకు కాదు, మన తెలంగాణ బిడ్డలు చనిపోయినందుకు, తెలంగాణ నష్టమైనందుకు తెలంగాణ ఇచ్చినామని చెప్పి మరోసారి ఉద్యమం లాగా ప్రతి కాన్స్టిట్యున్సీకి రాష్ట్రం అంతా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి రాష్ట్రం ఇచ్చినందుకు మేము ఒక కుటుంబం దోసుకోవడానికి తెలంగాణ ఇవ్వలేదు, తెలంగాణ బిడ్డలు చనిపోయినందుకు తెలంగాణ బాగుకోసం ఇచ్చినామని చెప్పేసి రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మళ్ళీ ఒక ఉద్యమం లాగా ఊరూర తిరిగి కాన్స్టిట్యున్సీలు తిరిగి ఈ తెలంగాణ ఇచ్చినందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అందుకు మన తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందాలని చెప్పేసి సోనియా గాంధీ గారికి రుణపడి ఈ యొక్క తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడికి మరియు మా కాంగ్రెస్ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఊహిస్తున్నాం. దశాబ్ద ఉత్సవాలు సందర్భంగా మూచింతలపల్లి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులము, కార్యకర్తలము ఇక్కడ ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ మన వైసీపీ మన జగన్నాథం అన్న గారు కానీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు అందరం కలిసి ఇక్కడ అన్ని ప్రతి విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ దశాబ్ది ఉత్సవాలు అలాగే తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. మన దేవతలు సోనియా గాంధీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పందికొక్కుల్లాగా తిని ఆ తెలంగాణ ఇచ్చినందుకు కూడా మనకు ఒక అది లేకుండా చేసినందుకు బాధపడుతూ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మన ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరియు అవి గ్యారంటీలే కాక ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి రుణమాఫీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రజలకు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటుండు. ప్రతి ఒక్కరికి ఈ రోజు రేపటితోని ఎలక్షన్ కోడ్ ముగియగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అన్ని వస్తాయి. వచ్చే స్థానిక సంస్థలలో మన మూర్చింతలపల్లి మండలే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ గాలి తీసుకుంది. వేరే పార్టీ వాళ్ళు నిలబడాలంటే కూడా భయపడే స్టేజ్లో తెస్తారు మన ముఖ్యమంత్రి. ఆయనకు దమ్ము ధైర్యం అన్ని ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనం ముందుండి మనం కష్టపడి అందరం కలిసికట్టుగా పనిచేసి ఇవాళ 10 సంవత్సరాలకి ఎలాగైతే వచ్చిందో అలాగే ఇప్పటికి కూడా మనం ఎంపీ ఎలక్షన్లకు కూడా అన్నిట్లో మనం మేజర్ గా మెజార్టీ ఇస్తాము, మెజార్టీ స్థానాలు గెలుచుకుంటాము. దాని తర్వాత స్థానిక సంస్థలలో ప్రతి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుచుకుంటామని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ అందరూ వచ్చిన ధన్యవాదాలు. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.